దానికి ఫలితం ఏమిటి? వినేసి కట్టకట్టి అవతల బారేసి చెడిపోమ్మని కాదు. విన్నదానికి ఫలితం ఏమిటంటే నువ్వు ఆచరించుట. శీలము అన్న మాటకు అర్థం ఏంటంటే స్వభావము అని అర్థం. స్వభావము అని ఒకటి ఉంటుంది. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు నన్ను అడగచ్చు. అందరి స్వభావము ఒక్కలా ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ స్వభావముల యందు మార్పు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు పుట్టుక చేతనే. ఎందుకు అలా ఉంటారు అంటే శరీరంలోంచి మనసు బయటికి వెళ్ళిపోతుంది. మరణ సమయమునందు మొట్టమొదట బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేది ఏది అంటే మనసు ప్రయత్నం చేస్తుంది. అది బయటికి వెళ్ళిపోవడానికి 5 జ్ఞానేంద్రియముల యందు ఉండేటటువంటి శక్తులను 5 కర్మేంద్రియముల ఉండేటటువంటి శక్తుల్ని వెనక్కి లాక్కుంటుంది. దానికి అది మొదటి నుంచి అలవాటు. దానికి ఆ తర్ఫీదు ఉంటుంది. నిద్ర అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వెనక్కి లాక్కుంటుంది మనసు. మనసుకు ఆ శక్తి ఉంటుంది. ఒక స్పాంజిని పట్టుకెళ్ళి నీళ్లలో వేస్తే నీటిని ఎలా లాగుతుందో అలా మనసు ఇంద్రియముల యొక్క శక్తిని లాక్కుంటుంది. అది బడలిపోయాయి అనుకుందనుకోండి, కంటిలో చూడగలిగిన శక్తిని లాక్కుంటుంది, చెవికి వినగలిగిన శక్తిని లాక్కుంటుంది. లాక్కుని తనువు బడలిపోతుంది మనసు. తనువు విశ్రాంతి పొందాలి, కానీ తిన్నగా అది విశ్రాంతి తీసుకోదు. తీసుకోకుండా ముందు ఇంద్రియ శక్తుల్ని తన దగ్గర పెట్టుకున్నప్పుడు పూర్వం తన మనసు దేని గురించి భయపడి ఎక్కువ ఆలోచిస్తోందో లేకపోతే కోరికతో ఆలోచిస్తోందో దాన్ని చూపిస్తుంది. నాకు కాశీ వెళ్ళాలని చాలా కోరికగా ఉందనుకోండి, నేను కాశీ వెళ్ళినట్టు చూపిస్తాను. కాశీ వెళ్ళినట్లు అనుభూతి కలుగుతుంది. అందుకే ఆ తర్వాత అది బడలిపోతుంది. ఈ ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. సుషుప్తి అంటారు. అక్కడ మనసు ఉండదు. ఆ మనసు లేని స్థితి యందు, ఇంద్రియ శక్తులు లేని స్థితి యందు ఏది ఉంటుంది అంటే కేవల సుఖం ఉంటుంది. అందుకే గాఢ నిద్ర చాలా సుఖంగా ఉందండి అంటే. కానీ ఈ మనసుకున్న లక్షణం ఏమిటంటే ఇంద్రియ శక్తుల్ని ఎలా వెనక్కి లాక్కుంటుందో అలా మృత్యుకాలమునందు ఇంద్రియ శక్తుల్ని కూడా తీసి మూట కట్టుకుని బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. ఆ బయటికి వెళ్ళిపోయేటప్పుడు దారి వెతుక్కుంటుంది. ఆ దారి వెతుక్కున్నప్పుడు నిజానికి ఎటువైపు నుంచి జీవుడు వెళ్ళిపోవాలంటే బ్రహ్మస్థానాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళాలి. ఈ స్థానంలోంచి వెళ్ళాలి. చిట్ట చివర తెరుచుకోవాలి ఆ తలుపు. కానీ చేసిన పాపపుణ్యాల్ని బట్టి అధోముఖంగా ఏదో ఒక రంధ్రంలోంచి వెళ్ళిపోతాడు. రోమకూపంలోంచైనా బయటికి వెళ్ళిపోతాడు. ఈ బయటికి వెళ్ళిపోయిన మనసు మళ్ళీ శరీరం కోసం వెతుక్కుంటుంది. సరే, అది మళ్ళీ పునరుత్పత్తి ప్రక్రియ అని వేదంలో చాలా విశేషంగా మాట్లాడతారు. అబ్బో, అది ఒక్క పూట ఒక రోజులో చెప్పేది కాదు. అది ఎంత కష్టమో పడతాడు శరీరం కోసం. శరీరం అంటే అంత తేలిగ్గా వచ్చేది కాదు. అంత కష్టపడితే భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం, తాను చేసుకున్న పుణ్యకర్మ ఉంటే మనుష్య శరీరంలోకి వస్తాడు. అప్పుడే శాస్త్రం వింటాం. మిగిలిన వేటికి శాస్త్రం వినే అధికారం లేదు, ఆచరణకి అధికారం లేదు. మనుష్య శరీరంలోకి అప్పుడు మళ్ళీ ప్రవేశిస్తే పూర్వజన్మలో ఏ వాసనలు పట్టుకుని ఉందో మనసు, అది అప్పుడు ఆ శరీరంలో ఉండగా ఎక్కువగా వేటిని ఇష్టపడి ఉందో అది పుట్టుకతో ఆ స్వభావాన్ని తెచ్చుకుంటుంది. అందుకే కొంతమంది చూడండి, మాకు ఇక్కడ రాసేశారండి, మా స్వభావం అది, మీరు భారతం చెప్పాలని రాశారు, మాకు ఇలా రాశారు అని. అలా కాదు, దాన్ని మార్చుకోవడానికి ఓ మార్గం. స్వభావం అలాగే ఉండిపోతుంది, నీ వాసనాబలం అంతే అన్నాడు అనుకోండి పరమేశ్వరుడు. ఇక వాడు మారడం, వాడు పాపకర్మే చేస్తాడు కదా. పుణ్యకర్మ చేసేవాడు పుణ్యం చేస్తాడు, పాపకర్మ చేసేవాడు పాపం చేస్తాడు. అప్పుడు ఇక ప్రబోధం ఎందుకు? కాదు. అదనంగా బుద్ధినిస్తాడు. ఒక్క మనుష్యునకే ఆ వరం. ఆ బుద్ధినిచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా బలవంతంగానైనా సరే ముందు శరీరాన్నైనా తీసుకెళ్ళి కూర్చోపెట్టడం అలవాటు చేయాలి. అలవాటు చేస్తే మనసుకు ఒక లక్షణం ఉంది, అది మెల్లిమెల్లిగా వశం అవుతుంది. వశమై అదే గుర్తు చేస్తుంది. 4 రోజులు పోయాక ఇదో నియమం పెట్టావు కదా, 6:30 అయ్యేటప్పటికి భారతం వినాలి కదా, పద అంటే అదే గుర్తు చేస్తుంది. గుర్తు చేసి ఏనుగు తనని కట్టడానికి కావలసిన గొలుసు తానే తొండంతో ఎత్తి మావటికి ఇచ్చినట్టుగా పద భారతానికి ముందు విముఖంగా వెళుతుంది. ఓ 10 రోజులు కూర్చున్నాడు అనుకోండి, ఏమిటో పాపం ఆయన అలా చెప్తున్నాడు, ఇంద్రియాలు అంటున్నాడు, మనసు అంటున్నాడు, ఎందుకు వచ్చినా కూడా ఓసారి కృష్ణుడి దర్శనం చేసుకొచ్చి కూర్చుందాం. ఆ తర్వాత అయ్యప్ప స్వామి దేవస్థానంలో వాడు ఒక పెద్ద స్వచ్ఛంద సేవకుడైపోతాడు, దేవాలయానికి పరమభక్తుడైపోతాడు.
అది శృతం అంటే వినడము వలన ఫలితమేమి, స్వభావము మారుతుంది, స్వభావము క్రమంగా విరిగిపోతుంది. ఇండిపి గింజ వేస్తే మలినమైన నీరు స్వచ్ఛమైనట్లు క్రమక్రమంగా మారుతుంది. దేని చేత? శృతం, వినడం చేత. వినడం అన్నప్పుడు ఏది పడితే అది వినకూడదు, వేదానికి దూరంగా జరిగిపోయి మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు నా స్వబుద్ధికి తోచింది నేను మాట్లాడకూడదు, వేదాన్ని ప్రమాణంగా చేసుకునే మాట్లాడాలి. ఒక ఆవుని స్తంభానికి కడితే తాడు వెళ్ళినంత చోటే తిరిగినట్టు నేను ఎంతసేపు మాట్లాడినా వేద హృదయాన్ని మాట్లాడాలి తప్ప ఇది చెప్తే నాకు బాగుంటుందనిపించినది నేను చెప్పకూడదు సభలో. ఎందుకని? అది అవతల వారి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది వేద హృదయమును ఆవిష్కరించేదై ఉండాలి, అటువంటిదే వినాలి. కాబట్టి ఆ శృతమునకు ఫలమేమి? శీలము, వృత్తము. వృత్తము అంటే నడవడి. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ అంటారు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి. వృత్తం అంటే నడవడి. నడవడి అంటే నువ్వు తెలుసుకున్నది, నువ్వు అర్థం చేసుకున్నది ప్రకటనమైతే నడవడి అవుతుంది. ఓ పెద్ద ఆయన కనపడ్డారనుకోండి, నేను 2 చేతులు జోడించి నమస్కారం చేశాను అనుకోండి, ఇప్పుడు నా స్వభావము ఆవిష్కృతమైంది. పూర్వం ఏంటంటే నమస్కారం పెట్టేదని వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు మహాభారతం విన్నాను, భీష్ముడిది ఎంత వినయమో, ఎంతటి మహానుభావుడో, ధర్మరాజు ఎంతటి మహానుభావుడో, వినయం ఎంత గొప్పదో తెలుసుకున్నాను. ఇప్పుడు నా స్వభావమునందు మార్పు వచ్చిందని ఎలా తెలిసింది? వినడము చేత స్వభావము మారిందని గుర్తుపట్టడానికి హేతువు వృత్తం, నడవడి. పూర్వం అండి ఆయనకు అసలు ఇవి ఏం ఉండేవి కావండి, ఇప్పుడు ఆయన ఎంత మారిపోయారో తెలుసా అంటారు. ఎలా తెలిసింది? వృత్తం, నడవడి చేత తెలిసింది. ఇప్పుడు ఆయన అలా ఉండరు. ఆయన పరమ శాస్త్రీయంగా బతుకుతున్నాడు, పరమ వినయంతో బతుకుతున్నాడు, శాస్త్రము పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో బతుకుతున్నాడు. ఓ ధర్మరాజా, వినడానికి ఫలితం ఏమిటో తెలుసా? శీలం, వృత్తం, ఈ 2 ఎందుకు చెప్తున్నాడు నారద మహర్షివి? ఇది చమత్కారం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో మీకు ఎదరార్థం అవుతుంది. ఒక గురువు మాట్లాడడం అంటే అర్థం బద్ధం లేకుండా ఏదో మాట్లాడాలనిపించింది కాబట్టి ఏదో ఆయనకి జ్ఞాపకం వచ్చిన విషయాలన్నీ ఆయన చెప్తున్నాడని మీరు అనుకోకండి. ఒక నారద మహర్షి మాట్లాడడం అంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎందుకు ఇవి ధర్మరాజుతో చెప్తున్నారో మీకు అవగతం అవుతుంది కొంచెం సేపట్లో. అందుకు వచ్చాడు ఆయన. ఎందుకు వస్తాడు? ఆయనకి ఏం అవసరం? పరమేశ్వరుడు ఆయనకు ఆ సంకల్పం కల్పించాడు, ఒక మహాత్ముడిని పంపాలి. ఎందుకు పంపాలి? ఎందుకు పరమేశ్వరుడు నారదుడికి ఆ సంకల్పం కల్పించాడు మీకు అర్థం అవుతుంది కాసేపట్లో. దత్తభుక్త ఫలము ధనము. ఓ ధర్మరాజా, ధనమునకు 2 ఫలితాలు ఉంటాయి. ఈ 2 ఫలితాల్లో అస్తవ్యస్తం చేసినటువంటి వాడు జీవితంలో ఏదీ పొందడు. ధనమునకు 2 ఫలితాలు, దత్తము, భుక్తము. భుక్తము అంటే తాను అనుభవించడం, దత్తము అంటే ఒకరికి ఇవ్వడం. ధనాన్ని కొంత దానం చేయాలి, కొంత తాను సుఖాన్ని అనుభవించడానికి వాడుకోవాలి. తనకి కావలసినంత తాను అనుభవించినటువంటి వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు. తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటున్నవాడు భవిష్యత్ తరాలకి తన జీవుడికి ద్రోహం చేసుకున్నవాడు. ఎందుకని? తాను అతిగా ఖర్చు పెట్టాడు, తన ఉత్తరాధికారులకి ఏమీ మిగల్చలేదు. తను అనవసరంగా భోగానికి ఖర్చు పెట్టుకుంటూ పోయాడు, ఆ శరీరం పడిపోయింది, జీవుడి కొరకు మిగిలింది లేదు. ఒక 11 రూపాయలు ఎప్పుడైనా పరమ సంతోషంతో నీకున్న దాన్ని నీ జీవుడి కోసం నువ్వు ఇచ్చుకున్నావా? ఇవ్వాలంటే శరీరంతో ఉన్నామండి, ఈ శరీరంతో ఉన్నాం, ఈ శరీరానికి ఓ భార్య ఉంది, ఈ శరీరానికి కొత్త పిల్లలు ఉన్నారు, ఈ శరీరానికి ఓ కూతురు అల్లుడు మనవలు ఉన్నారు, బాగుంది. వాళ్ళని పోషించగలుగుతున్నాను అంటే నేను ఆయన భార్యనండి అని నా భార్య గౌరవంగా సమాజంలో నిలబడగలుగుతోంది అంటే, ఆయన కొడుకునండి అని నా కొడుకు గౌరవంగా నిలబడగలుగుతున్నాడు అంటే, దానికి గతంలో నేను భగవంతుడి పాదములు పట్టుకున్నటువంటి పుణ్యం ఏదో ఉంది ఇప్పుడు, కాబట్టి అలా నిలబడగలుగుతున్నారు. ఎప్పుడూ ఇలా ఉండిపోతావా ఈ శరీరంతో? జీవుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోతే ఏమో ఇంకో శరీరంలోకి వెళ్ళచ్చు. ఆ శరీరంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ భార్య ఉంటుందా? మళ్ళీ బిడ్డలు ఉంటారా? అప్పుడు మళ్ళీ వాళ్ళకి అన్నం పెట్టాలా? అన్నం పెట్టాలి అంటే పెట్టడానికి ముందు నువ్వు పెట్టిందో ఉండాలిగా. ఇలా పెట్టని వాడికి పెట్టే అధికారం ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి పెడతావు? ఇప్పుడు పెట్టండి, ఉత్తర జన్మంలో పెట్టే అధికారం లేదు, ఇక పెట్టడానికి లేదు. ఇప్పటి దరిద్రం ఎప్పటికీ కొనసాగుతుంది.
అది ఎప్పటికి విరుగుతుందో ఎవడికి ఇరిక. కాబట్టి ధనం కేవలం దాచుకోవడానికి కాదు, కేవలం భోగించడానికి కాదు, కేవలం ఇచ్చేయడానికి. చూశారు ఎలా పెద్దలు మాటలంటే అలా ఉంటాయి. ఏమిటా దాచుకుని ఏం చేస్తావా, అంతా ఇచ్చేయని చెప్పరు, తప్పది. ఏ వ్యక్తి అయినా సరే తన ఉత్తరాధికారులకు, తన పిల్లలకి కొంత మిగల్చి తీరాలి, ఇవ్వాలి. అది కర్తవ్యం, అది తప్పు కాదు, స్వార్థం కాదు. నేనున్నాను అనుకోండి, నా కొడుక్కో ఇల్లు కొనిచ్చాను అనుకోండి, నాకు ఆ శక్తి ఉంటే అదేమీ స్వార్థం కాదు, అది నేను ఏర్పాటు చెయ్యవలసిన విషయం. కొంత పిల్లలకి ఇవ్వాలి, కొంత నా సుఖానికి నేను అనుభవించాలి. నా సుఖం అంటే అవైదికం కాదు, వేదము వద్దన్న దాన్ని అనుభవించకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి ఓ మెత్తని పరుపు మీద పడుకుందామని నాకు అనిపించింది అనుకోండి, దోషం కాదు. ఓ కుర్చీలో కూర్చుందాం అనిపించింది అనుకోండి, దోషం కాదు. కాస్త చక్ర పొంగలి పులిహార తిందామనిపించి భగవంతుడికి నైవేద్యం పెట్టుకు తిన్నాను అనుకోండి, తప్పేం కాదు. ఒక మంచి బట్ట కట్టుకుందాం అనుకున్నాను అనుకోండి, తప్పేం కాదు. మంచి పాదరక్షలు వేసుకుందాం అనుకున్నాను అనుకోండి, తప్పేం కాదు. నా దృష్టి వెళ్ళకూడని వాటి వైపుకి వెళ్ళిందనుకోండి, అది తప్పు. కాసేపు సంతోషంగా మనసుని ఉంచడానికి ఏవో 4 అట్టముక్కల్ని ఇలా ఇలా ఆడేవాటిని పట్టుకుంటానన్నాను అనుకోండి, అప్పుడు తప్పు. అది వేదం అనుమతించినటువంటి సుఖం కాదు. ఏది వేదం అనుమతించిందో ఆ సుఖాలు అనుభవించు, దోషం కాదు. కాబట్టి దత్తభుక్త ఫలము, ధనమునకు ఫలమేమి, నువ్వు కొంత అనుభవించాలి, కొంత దానం కూడా చేసుకోవాలి. ఎందుకని ఈ శరీరాన్ని సుఖపెట్టడమే కాదు, జీవుడికి సామాను సర్దాలి. ఇవాళకి ప్రయాణంలో బట్ట కట్టుకున్నావు, రేపు హైదరాబాద్లో దిగాక పెట్టి సర్దుకుంటున్నావా లేదా? స్నానం చేయడానికి ఓ శాటి, స్నానం చేశాక తుడుచుకోవడానికి ఓ తువ్వాలు, దంతధావనానికి సామాగ్రి పట్టుకుంటున్నావా? జీవుడు రేపు పొద్దున్న 70 ఏళ్లకో 80 ఏళ్లకో 90 ఏళ్లకో కాదేమి ఏనాటికో వదిలిపెడతాడా? మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడా? అప్పుడు ఆ జీవుడు సుఖంగా ఉండాలంటే ఏం సర్దుకుంటున్నావు పెట్టి? సర్దుకోవాలంటే ఒక్కటే, జీవుడితో వచ్చేది ఒకటి ఉంది, ఇది భోగించి సుఖపడి వదిలిపెట్టేసేవి కొన్ని ఉంటాయి. దీని భోగం కాలంలో పోతుంది. ఓ 10 నిమిషాలు అనుభవిస్తావు, ఏడాది అనుభవిస్తావు, 10 ఏళ్ళు అనుభవిస్తావు, 20 ఏళ్ళు అనుభవిస్తావు. ఓ పట్టెమంచం ఉంది, మహా అయితే ఓ 50 ఏళ్ళు పడుతుంది. కానీ జీవుడికి కావలసింది ఉంది, తను పట్టికెడతాడు జీవుడు. నువ్వు చేసుకున్న పుణ్యం అంటే దానం. నీకు ఉండి నువ్వు అనుభవించడం కాదు, ఒకరికి ఇచ్చావా, ఒక సత్క్రతువుకి ఇచ్చావా. ఇవ్వడం అన్న మాటలో మళ్ళీ ధర్మంతో ముడిపడాలి. ఇవ్వమన్నారు కదా అని పాపం ఆయన దొంగతనాలు సరిగా చేయలేకపోతున్నాడండి, నేర్పరితనంగా కళ్ళు కనపట్టలేదు, పూర్వంలా మారుతాళం పెట్టలేకపోతున్నాడు, ఆయనకి కంటి ఆపరేషన్ చేయించాలన్నారు అనుకోండి, పాపం వస్తుంది. అందుకని దానం చెయ్యడము అంటే, అందుకే శాస్త్రం దానం చేసేటప్పుడు నువ్వు నిర్ణయం చేసుకోవద్దు. ఎంత దానం చెయ్యాలి, ఎవరికి దానం చెయ్యాలి, ఏం చెయ్యాలి నీ నిర్ణయం చేసుకోవద్దు, గురువుగారిని సంప్రదించమండి. నీ జీవుడి అభ్యున్నతికి నువ్వు ఏం చేసుకోవచ్చో చెప్పగలిగిన సమర్థుడు గురువు. ఎంత ఇవ్వాలన్నది చెప్పక్కర్లేదు, అందరూ కోటీశ్వరులు అయి ఉండక్కర్లేదు. ఎవడి స్తోమతని బట్టి వాడికి ఇవ్వాలి, వాడు గురువు అంటే. అయ్యా నా దగ్గర ఏమీ లేదు, కానీ నాకు ఏదైనా చెయ్యాలనుంది, నాతో ఏదైనా చేయించండి గురువుగారు అంటే. పల్లకి పట్టగలవా? పట్టగలను, రా రేపు పట్టుకో. పల్లకి ఎత్తేటప్పటికీ అస్తమానం ఒకళ్ళే వెళ్ళిపోయి పల్లకీలు పట్టేసుకోక్కర్లేదు, ఇంకోటికి ఇవ్వాలి పల్లకి. అందుకే కొన్ని అందరూ చేసే ఉంటాయి, కొన్ని ఒక్కడే చేసే ఉంటాయి. నీకు ఆకలిస్తే నువ్వు ఒకడివి అన్నం తినాలి, రథాన్ని లాగితే అందరూ లాగాలి. ఎందుకంటే తారతమ్యం లేదక్కడ. ఓ గోశాల కట్టడం అందరికీ సాధ్యం కాదు, కానీ పల్లకి ఎత్తడం అందరికీ సాధ్యం. పల్లకి కూడా ఎత్తలేవా? ఓ ద్వీపపు కుందితో అది కూడా చేయలేవా? ఒక దేవాలయానికి వచ్చి చీపురుతో తుడుగు, అది కూడా చేయలేవా? ఒక ముగ్గువి, ఓ శుద్ధ ముగ్గు కట్టుకొచ్చి ముగ్గేసి వెళ్ళిపో, అది కూడా చేయలేవా? ఉప్పుని ఊదు నేలని, చాలు ధూళికణాలు పోతాయి. ఏమీ చెయ్యనంటావా? కర్మ ఉద్ధరించగలిగిన వాడు ఉన్నాడు. ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేని స్థితిని మాత్రం పరమేశ్వరుడు కల్పించలేదు. కనీసం పుణ్యకథాశ్రవణం చేయగలవా కూర్చుని? అది చేయగలవుగా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ శ్రీరామ శ్రీరామని 3 మాటలు అనగలవా? ఓ గోవుకి ప్రదక్షిణం చెయ్యగలవా? గోశాలలో కూర్చుని కాసేపు జపం చేసుకోగలవా? భగవన్నామని చెప్పుకోగలవా? నీ జీవుడి కోసం నువ్వు కొన్ని చేసుకోవాలి. బిడ్డల కోసం చేస్తున్నావు, కూతురు కోసం చేస్తున్నావు, అల్లుడి కోసం చేస్తున్నావు, మనవల కోసం చేస్తున్నావు, కొడుకు కోసం చేస్తున్నావు, భార్య కోసం చేస్తున్నావు, ఇంటి కోసం సున్నాలు వేస్తున్నావు. నీ జీవుడి కోసం ఏం చేసుకుంటున్నావు? వాడికి ఇప్పుడు చేసుకోకపోతే వాడికి ఉత్తర జన్మలకు పుణ్యం ఏది? ఏం అడ్డు పెట్టి నీకు ఇస్తారు? కాబట్టి
జీవుడి కొరకు, జీవుడి అభ్యున్నతి కొరకు చేసేది ఏది ఉందో అది సాధారణంగా ప్రధానంగా లోభమంకురించేది విత్తమునందే. అంత మనం ఏమిస్తానులే ఇద్దరు అంటాడు, నేనేమిస్తానండు మనమేమిస్తామంటాడు, పక్కవాడిని కలిపేస్తాడు ఇవ్వకుండా ఉండడానికి వచ్చేటప్పుడు. ఇవ్వవలసి వచ్చిందనుకోండి నేనే ఇచ్చానండి అంటాడు, ఏదో మేమే ఇచ్చానులేండి అండో. పక్కన ఎవరైనా ఉంటే గబుక్కుని వాళ్ళ పేరు కూడా ఇచ్చారని వాళ్ళు అనుకుంటారు, నేనే ఇచ్చానండి నేనే అంటాడు. ఇవ్వలేదనుకోండి మనం ఏమి ఇస్తానులేండి అంటాడు, అడిగిన వాడిని కూడా కలిపేస్తాడు. ఆ లోభబుద్ధి దేని ఎందు ఉంటుందంటే ధనమునందు ఉంటుంది. ధనమునందు లోభబుద్ధి ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా అది ఎందుకు విరుగుతుంది? శృతము వలన, వినడం వలన. ఒరే ఇక్కడ దాచేసుకున్నావు బాగుంది, శరీరం వదిలేసావు. జీవుడు దరిద్రుడయ్యాడు, ఇక్కడ ధనవంతుడు చచ్చిపోయాడు, జీవుడు పరమ దరిద్రుడైపోయాడు. ఎందుకని? ఇక్కడిది పట్టుకెళ్ళాడుగా, ఉండిపోయింది, కొడుకు వెళ్ళిపోయింది. వాడు గోదానం చేస్తాడని నమ్మకం 11 రూపాయలు ఇచ్చి ఊరుకుంటే నమ్మకం లేదు. నువ్వు చేసుకో గోదానం, నీ ఒంట్లో ఓపిక ఉండగా నువ్వు చేసుకో, నీ జీవుడు వెంట వస్తుంది. నువ్వు ఎప్పుడో చచ్చిపోయాక ఎవడో చేస్తాడంటే ఏంటి? నువ్వు చేసుకో, నీకు ఓపిక ఉన్నది నువ్వు చెయ్యి. ఓ గోశాల తుడు, ఓ గోవుకి ప్రదక్షిణం చేసుకో, దేవాలయంలో కూర్చో, మహాభారత శ్రవణం చెయ్యి, జీవుడి కొరకు కొన్ని చేసుకుంటూ వెళ్ళు. అది దత్తఫలము. అది డబ్బున్నందుకు పుణ్యాన్ని మూట కట్టుకుని జీవుణ్ణి ఉద్ధరించుకోవాలి ధర్మరాజా. ఆ ఖర్చు పెట్టడం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. ధార్మికంగా సంపాదించాలి, ధార్మికంగా ఖర్చు పెట్టాలి. సంపాదన యందు ధర్మంతో ముడిపడాలి, వ్యయమునందు ధర్మంతో ముడిపడాలి. ధర్మాన్ని విడిచిపెట్టేసిన ఆర్జన, ధర్మాన్ని విడిచిపెట్టేసిన ఖర్చు రెండూ పాపహేతువులే. మళ్ళీ జీవుడు అవే పట్టుకెడతాడు, పాపం పట్టుకెడతాడు. కాబట్టి శృతమునకు ఫలము, వినడానికి ఫలం ఏమిటి? నీలో మార్పు. ఆ మార్పు రాకుండా వింటున్నావు. మహాభారతం విన్నానండి, రామాయణం విన్నానండి, భాగవతం విన్నానండి, ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. అప్పుడు అది ప్రమాదకరమైన శ్రవణము. అది ఎన్ని విన్నా ఏ మార్పు రాకపోతే దాన్ని జడమంటారు. మనుష్యుడు చైతన్యముతో కూడుకున్న జీవి, మార్పు రావాలి. అందుకే శాస్త్రబోధ. ఆ మార్పు రాకపోతే, అనుష్ఠానంలో మార్పు రాకపోతే, జీవితంలో మార్పు రాకపోతే ప్రమాదాన్ని కౌగులించుకుంటాం. కాబట్టి వినడం ఎందుకు? మనిషిలో మార్పు తెచ్చుకొని శీలము, నడవడి మార్పు రావాలి. డబ్బు ఉండేది ఎందుకు? ఇక్కడ సుఖపడడానికి, భవిష్యత్తులో సుఖపడడానికి విత్తాన్ని దానం చేసి పుణ్యాన్ని మూట కట్టుకోవాలి. అందుకే డబ్బు అనేటటువంటిది ఎటువంటిది అంటే ఇక్కడ సుఖానికి, తరువాతి సుఖానికి కూడా ఉపయుక్తంగా దాన్ని వాడాలి. మీరు చూడండి, ఇక్కడ రూపాయి వాడతారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెడితే డాలర్ వాడతారు. ఇక్కడ రూపాయలన్నీ ఓ పెట్టిలో పెట్టుకుని విమానం ఎక్కి అమెరికాలో దిగి ఏదో కొద్దిగా కాస్త శీతల పానీయం పుచ్చుకుందాం, దాహంగా ఉందని పట్టుకెళ్ళి ఇక్కడతో 1000 రూపాయలు అక్కడ పెట్టాడు అనుకోండి, వాడు చిత్తుగా అయితే డబ్బాలో పారేస్తాడు. ఇక్కడి డబ్బు అక్కడి డబ్బు కాదు, వాడు డాలర్లు ఇమ్మంటాడు. అందుకే వెళ్ళేవాళ్ళు విదేశీ మారక ద్రవ్యం యొక్క స్థితి కలిగినటువంటి సంస్థలకి వెళ్ళి దీన్ని మారక ద్రవ్యంగా మార్చుకుని ఇక్కడ రూపాయిని డాలర్గా మార్చుకుని ఆ డాలర్ పట్టుకుని అక్కడికి వెడితే ఆ డాలర్తో అక్కడ నువ్వు కావలసినది కొనుక్కోవచ్చు, తాగచ్చు. ఇక్కడి డబ్బు జీవుడు ఇంకో శరీరంలోకి వెళ్ళిన తర్వాత మారక ద్రవ్యంగా మారేది ఎప్పుడు అంటే ఇక్కడి డబ్బు దానం చేస్తే పుణ్యంగా మారి జీవుడి వెంట వస్తుంది. జీవుడి వెంట తీసుకెళ్ళచ్చు, ఇక్కడ అనుభవించవచ్చు. ఎప్పుడు? విని నువ్వు అనుష్ఠించడం నీకు చేతనైతే. లేని నాడు పాడైపోతాడు ధర్మరాజా. కాబట్టి దత్తభుక్త ఫలము ధనము, వేదముల అగ్నిహోత్ర ఫలములనియు ఒగి తిరుగు. అసలు వేదం అనేటటువంటి దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా ధర్మరాజా? అగ్ని ఆరాధనమే. అమ్మో, ఎంత పెద్ద మాట చెప్పాడండి నారద మహర్షి. సమస్త వేదము యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసా? అగ్నిని ఆరాధించుట. ఇందుచేత ఈ మాట అనవలసి వచ్చిందంటే ప్రపంచంలో యథార్థానికి హిందూ మతము అని తరువాతి కాలంలో దీన్ని అన్నారు ఏదో ఒక కారణానికి. యథార్థానికి దీనికి పేరు ఒక్కటే, సనాతన ధర్మము. సనాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. అంటే యథార్థానికి పేరు లేదు. ఎందుకు పేరు లేదు అంటే మీరు ఒక్కటి గమనించండి. మా ఇంట్లో సుబ్బారావు అని పేరు కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఒరే సుబ్బారావు అంటే వాడు వస్తుంటాడు. కొన్నాళ్ళు అయిపోయింది, నేను హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళి ఓయ్ సుబ్బారావు అన్నాను.
ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. ఇద్దరు పరిగెత్తుకొస్తే ఓ ఇక్కడ ఇంకో సుబ్బారావు కూడా ఉన్నాడు కదా, సుబ్బారావు అంటే ఇప్పుడు ఇదో ఇబ్బంది వచ్చింది, అందుకని కాకినాడ సుబ్బారావు అంటుంటాను నేను పిలిచినప్పుడు అన్నాను. ఇప్పుడు కాకినాడ సుబ్బారావు అని ఎందుకు పిలవలసి వచ్చింది? హైదరాబాదు సుబ్బారావు వాడు కొత్తగా రాబట్టి. సుబ్బారావు ఒక్కడే ఉంటే అసలు కాకినాడ అన్నది చేర్చవలసిన అవసరం లేదు. ఒకప్పుడు సమస్త ప్రపంచంలో ఉన్న జనావళిని పరమేశ్వరుడి దగ్గర చేర్చిన ఏకైక ధర్మం ఇదొక్కటి. తరువాతి కాలంలో పుట్టాయి మిగిలినవన్నీ. అందుకే ఇది సనాతన ధర్మము. ఎప్పుడు పుట్టింది? ఈశ్వరుడితోనే పుట్టింది. కాబట్టి దీన్ని పాడు చెయ్యడం అన్నది ఎవడికి సాధ్యం కానే కాదు. దీన్ని పాడు చేద్దాం అనుకోవడం అసలు ఆ సంకల్పం ఉండదు. నేను ఒక్క మాట చెప్తా, నేను చెప్పడం కాదండి, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి భారతీతీర్థ మహాస్వామి వారు ఒక సభలో ఒక ప్రశ్న అడిగారు. సత్యం వద ధర్మం చర, ఈ రెండిటికన్నా గొప్పగా చెప్పగలిగినది ఏదైనా ఉందా? లేదు. ఎవరు చెప్పినా ఇదే చెప్పాలి. ఇది నా ధర్మం, ఇప్పుడో చెప్పింది, ఇంకింతకన్నా చెప్పడానికే ఉంది. నా ధర్మం గొప్పగా, కాబట్టి అది సనాతన ధర్మం. అందుకే దానికి పేరు ఉండవలసిన అవసరం లేదు. అది సనాతన ధర్మము, మొట్టమొదటి నుంచి ఉన్న అదొక్కటి, ఎప్పటికీ ఉండేది అదొక్కటి. కాబట్టి మహానుభావుడైన నారద మహర్షి అంటాడు, ఈ ఒక్క ధర్మమునందు ఒక లక్షణం ఉంది, అగ్నిముఖంగా హవిస్సిస్తారు, ఇంకెక్కడా లేదు. స్వాహాకారం స్వధాకారం అని రెండింటిని చేరుస్తారు. మంత్రం చివర స్వాహాకారం చేర్చారు అంటే దేవతలకు ఇచ్చారు అని గుర్తు. మంత్రం చివర స్వధాయై నమః స్వధాయై స్వాహ అన్నాడంటే పితృదేవతలకు వెళ్ళిందని గుర్తు. స్వాహ అంటూ అగ్నిహోత్రంలో వేస్తే దేవతలు పుచ్చుకుంటారు, స్వధా అంటూ వేస్తే పితృదేవతలు పుచ్చుకుంటారు. దేవతలకు ఎందుకు ఇవ్వాలి అగ్నిముఖంగా అంటే పరమేశ్వరుడు ఒక గొప్ప విశ్వ నిర్వహణ చక్రాన్ని ఏర్పాటు చేశాడు. మనుష్య జాతి సంతోషంగా ఉండడానికి కారణం దేవతలు. దేవతలు ఏం చేస్తారు అంటే వర్షాన్ని వేళపట్టును కురిపిస్తారు, గాలి చల్లగా వీచేటట్టు చేస్తాడు. అగ్ని అదుపు తప్పకుండా వంట చేసి పెట్టడానికే ఉపయోగపడుతూ తనని తాను నియంత్రించుకుంటాడు. సముద్రం జలం తన యొక్క చెలియలి కట్టని దాటి ఊరు మీదకి రాకుండా నియంత్రించుకుని అక్కడే ఉండిపోతుంది. ఈ భూతములన్నీ ఎందుకు ఇలా ఉండిపోతాయంటే దేవతలకి అగ్నిముఖంగా హవిస్సులిస్తే వాళ్ళు ఇది తిని సంతోషించి మనుష్య జాతిని కాపాడతారు. ఇప్పుడు మనుష్యులకు వర్షం కురిపించి ఇక్కడ వీళ్ళు సంతోషంగా ఉండేటట్టు చేస్తారు. వీళ్ళు పొందిన దాన్ని దాచుకోవడం కాదు, యజ్ఞము యాగము హోమము చేసి దేవతలకు ఇస్తారు. దేవతలు సంతోషించి మనుష్యులకు ఇస్తారు, మనుష్యులు సంతోషించి మళ్ళీ దేవతలకు ఇస్తారు. ఇలా దేవతలకి ఇవ్వడానికి ఒక ప్రక్రియ ఉంది. ఎలా పడితే అలా ఓ మంట వేసి ఆ మంటలో తీసుకెళ్ళి ఏదో పారేస్తే వెళ్ళదు దేవతలకి. అలా ఇవ్వడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళకే ఆ అధికారం కట్టబెట్టారు తప్ప అందరికీ లేదు. అదేమిటంటే అలా ఎందుకు ఇవ్వాలండి కొంతమందికి అంటే అందరికీ అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? అందరూ అరెస్ట్ చేయొచ్చా? అందరూ అరెస్ట్ చేయకూడదు, కొంతమందికే అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. అందరూ తీర్పులు చెప్పచ్చా? కొంతమందికే తీర్పు చెప్పే అధికారం ఉంది. అందరూ రేషన్ కార్డు ఇవ్వచ్చా? కొంతమందికే రేషన్ కార్డు ఇచ్చే అధికారం ఉంది. నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోనే కొన్ని అధికారాలు కొంతమందికి ఉంటే, పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో కొన్ని అధికారాలు కొంతమందికి ఉంటే నీకేమిటి అభ్యంతరం? దానికి ఎందుకు నువ్వు నోరు చించుకుంటావు? ఎవడు తరించడానికి మార్గాన్ని పరమేశ్వరుడు మూసేశాడు, ప్రతివాడు తరించడానికి మార్గాన్ని ఇచ్చాడు. నీ మార్గంలో నువ్వు వెళ్ళు, అంతేగాని అక్కరలేని మార్గాలు వెతుక్కుని తారతమ్యాలు ఎంచి ఎందుకు విమర్శలు చేస్తావు? చేయకూడదని, తప్పని, దోషభూయిష్టం. శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి అగ్నిముఖంగా హవిస్సునిస్తే హవిస్సుని తీసుకున్న దేవతలు సంతోషించి మనుష్యులకి సుఖకారణాలను ఇస్తారు. కాబట్టి అసలు వేదం యొక్క ప్రయోజనం ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులే. ఆ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యని నాడు వేదం చదువుకున్న వాడికి నమస్కారం పెడితే వచ్చే ఉపయోగం ఏమిటి? ఆయన వేదం చదువుకున్నాడు, అయ్యా మీరు వేదం చాలా బాగా చదువుకున్నారండి నమస్కారం పెట్టో 11 రూపాయలు ఇచ్చి ఆయన ఏడుస్తూ పుచ్చుకుంటాడు. నమస్కారం పెట్టి 11 రూపాయలు ఇమ్మని కాదురా నేను అడిగింది, నువ్వు ఒక్క యాగశాల వేసి అయ్యా మా కోసం ఒక్క యజ్ఞం చేయండి, ఏది రుద్రయాగం చేయండి అను. వాళ్ళు గురువుగారి దగ్గర నేర్చుకున్న మంత్రభాగాన్ని స్వరంతో ప్రాణప్రతిష్ఠ చేసి ఒళ్ళు చెమటతో తడిసిపోతుండగా ఆ మంత్రభాగాన్నంతటినీ వినిమయం చేసి దాని వలన లోకానికి ప్రయోజనాన్ని చేకూర్చి ఆ ఇచ్చిన సంభావన బుచ్చుకుని వెళ్ళిపోతుండడంలో సంతోషం ఉంటుంది. గురుముఖత నేర్చుకున్న విద్య వల్ల 10 మందిని సంతోషపెట్టాను, లేనినాడు సార్థక్యమేదా విద్యకి?
కాబట్టి వేదానికి ఫలితం అగ్నిహోత్రమే అంటే యజ్ఞయాగాది క్రతువులే. ఆ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యని నాడు అర్థం లేదు ధర్మరాజా. కాబట్టి వేదములు అగ్నిహోత్ర ఫలములని ఒగిరుంగు. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. అకస్మాత్తుగా పరిపాలనలోంచి ఈ శ్లోకం చెప్పారు, ఈ పద్యం చెప్పాడు నారద మహర్షి. ఈయన ఈ పద్యాన్ని చెప్పినప్పుడు ధర్మరాజు గారికి తెలియని విషయం ఏమీ లేదు. ఆయన ఎవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబాకు అంటుంది విరాట పర్వంలో ద్రౌపదీదేవి ఆయన గురించి. ఆయనకి తెలియని విషయం ఆయన యొక్క గుణలత 7 సముద్రాల అవతల అల్లుకుందండి. అంతటి మహాత్ముడైన ఆయనకి తెలియంది కాదు. కానీ నారదుడు వంటి మహర్షి వచ్చి చెప్తున్నప్పుడు దాని మీద పూనిక పెరుగుతుంది. తనకి తెలిసున్నదే అయినా సంధ్యావందనం చేసుకోవాలని తనకి తెలుసు. కానీ సంధ్యావందనం ఎంత గొప్పదో ఒక మహాత్ముడు చెప్తున్నాడు అనుకోండి, ఎంత చేసి తీరా, ఎంత అదృష్టం అనిపిస్తుంది. పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రదోష వేళ అభిషేకం చేయడానికి వచ్చేవారు. చంద్రమౌళీశ్వరలింగం దగ్గర అభిషేకం చేయడానికి వచ్చి జగద్గురువులు వచ్చారంటే పైన బట్ట వేసుకోరు. జంజం కనబడుతూ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళ వంకొక్కసారి సభలో ఇలా చూసి ఇలా ఇలా అనేవారు, సంధ్యావందనాలు అయ్యాయా, వెళ్ళిపోండి, పో సంధ్యావందనం చేసిరా, చంద్రమౌళీశ్వరారాధన చూడటం కాదు, సంధ్యావందనం ముఖ్యం, వెళ్ళు. ఇప్పుడు తను రోజు సంధ్యావందనం చేస్తున్నాడు. కామకోటి పీఠాధిపతులంతటి వారు నేను చేసి అభిషేకం చూడడం కన్నా సంధ్యావందనం గొప్పది, వెళ్ళన్నారు. ఇప్పుడు నీకు సంధ్యావందనం మీద ఎంత మక్కువ పెరుగుతుంది. ఒరే అంతటి వారా మాట అన్నారు, నేను సంధ్యావందనం నియమం తప్పకుండా చెయ్యాలనిపిస్తుందా, అనిపించదా? ఇన్ని తెలుసున్నవాడు ధర్మరాజైనా నారదుడంతటి వాడు మళ్ళీ దాన్ని గుచ్చి పైకెత్తి చెప్తుంటే వీటి మీద పూనిక పెరుగుతుందా, పెరగదా? పెరిగితే ఏమవుతుంది, ఏమవుతుందో చూడండి ఎదరా. కాబట్టి ఇన్ని విషయాలు బోధ చేశాడు, సంతోషించాడు ధర్మరాజు గారు. గురువుగారు మాట్లాడడం పూర్తయ్యేంత పర్యంతం శిష్యుడు తన హృదయాన్ని చెప్పకూడదు. తనకి ఏదైనా కోరిక ఉండొచ్చు, గురువుగారు ఒక్కసారి కాస్త ఇది చూద్దురు అని ఏదైనా అడగాలని ఉండొచ్చు. గురువుగారు కొత్తగా ఈ మూర్తిని కొన్నాను, కానీ ఆ మూర్తి చేతులవి సరిగా ఉన్నాయా, ఒక్కసారి ఈ మూర్తి చూడండి, ఇలా ఉందా, వైదిక ప్రమాణం ఉందా, ఇలా ఉండొచ్చని ఏదో కొనేశాను అని అడగాలనిపించింది. గురువుగారు వెళ్ళిపోతారేమోనని చెప్పి ఆయన ఏమీ మాట్లాడకముందే నువ్వే ఇది మాట్లాడకూడదు. అంతకన్నా గొప్పది ఏది అంటే గురువు మాట్లాడింది నీకు అందడం. నేను గురువుగారు మాట్లాడే పర్యంతం ఊరుకున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత అడిగాడు, అయ్యా మయసభ అని ఒక సభ నిర్మాణం చేసి తెచ్చి ఇచ్చాడు మయుడు, ఆ సభ చూడండి ఒక్కసారి, రండి దయచేయండి. ఆ మయసభ చూసిన తరువాత నాకు ఒక్క మాట మీరు సెలవు ఇవ్వవలసి ఉంటుంది, అటువంటి సభ ఇంకా ఎక్కడైనా ఉందా, అది నాకు చెప్పండి అన్నాడు. అది నారదుడిని ఎందుకు అడగడం?